అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనట్టు ఒక రోజు. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తమను కోరిన కోరికలు తీరిన భక్తుల తాలూకా అపార నమ్మకం. ఈరోజు భక్తులందరినీ కాశీబుగ్గలో కొలువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించేందుకు ప్రేరేపించింది. అయితే నిర్వాహకులు కూడా ఊహించిన విధంగా పెద్ద మొత్తంలో భక్తులు రావడంతో తొక్కిసలాట నెలకొని 12 మంది భక్తులు దుర్మరణం కావడానికి కారణమైంది. ఈ ఘటనపై ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఈ తొక్కిసలాట ప్రధాన కారణం ఏంటి, ఇంత పెద్ద మొత్తంలో ఆలయానికి భక్తులు వచ్చారని, తదనుగుణంత రహదారులు ఉన్నాయా, అసలు ఈ ఆలయం దగ్గర జరిగినటువంటి ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేసినటువంటి జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ గారు మనతో చూస్తే కనుక ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఇంతమంది భక్తులు వస్తారన్న పరిస్థితి ఇక్కడికి వచ్చినంత వరకు ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. ఆ ఘటనకి ఏ అంశం దోహదపడింది ఈరోజు ఆ 12 మంది? నాకైతే ఇప్పటివరకు ఇంత పెద్ద ఆలయం ఇక్కడ ఉన్నట్టు మాకు ఐడియా లేదండి. మా స్టేషన్ వరకు ఏమి సోమేశ్వరరావు మీకు ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉందని తెలుసు. కానీ ఇది గత 5 సంవత్సరాల నుండి కన్స్ట్రక్షన్ అయింది, కానీ 1 ఇయర్ నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతగా ప్రజలు అదే మహిళలు కానీ భక్తులు కానీ ఇంత వస్తారని ఊహించలేదు. దానివల్ల ఈ సంఘటన జరిగింది. ఇక్కడ మరి నిర్వాహకులకు అంటే ఎంతమందిని పెట్టగలిగారు, ఏంటి క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారా ఏంటి అనేది పూర్తి వివరాలు దర్యాప్తులు తేలుతాయి. ఇవన్నీ తేలాలి. అంటే క్షేత్రస్థాయిలో మీరు చూశారు, తొక్కిసలాటకు దారితీసిన ఏ పరిణామం అనుకోవచ్చు? భక్తులు ఆతృతగా స్వామి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళే మార్గం దగ్గర ఖాళీగా ఉంది, వచ్చే మార్గం దగ్గర ఈ వెడల్పు ఎక్కువ ఉందని చెప్పేసి అందరూ పులమని ఇటు నుండే వెళ్ళినట్టున్నారు. వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు దీనివల్ల స్టాంపెడ్ అయిందని చెప్పేసి అనుకుంటాను. అంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తే అడిగాను నేను, మా వాడిని అడిగితే ఇది ఏంటంటే వచ్చేది సార్ అన్నారు. వచ్చే దగ్గరే ఎందుకు స్టాంపెడ్ అయిందంటే వీళ్ళు ఖాళీగా వచ్చేది నెమ్మదిగా వస్తుంటారు కదా, ఖాళీగా ఉందని చెప్పేసి దీనిపైన వెళ్ళారు. అంటే దర్శనం కోసం ఆతృతగా వెళ్ళే వారి మధ్యన జరిగినటువంటి ఈ తొక్కిసలాటే ఆ ఘటన కారణం. కేవలం మరి వేరే కారణాలు ఏం లేవు, తొక్కిసలాటే. అంటే ఎవరి మట్టుకు ఆలే మేము ముందు దర్శనం చేద్దాం స్వామిని అనే దీంతో ముందు పోయారు. దానివల్ల స్టాంపెడింగ్ అయింది, దానివల్ల ఈ సంఘటన జరిగింది. కనుక ఘటన జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వచ్చినటువంటి మీ బోటులకి ఎటువంటి అసౌకర్యాలు అడుగడుగునా కనిపించింది? అంటే మన ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ వరకు రాలేదు. మొదట విపరీతంగా జనాలు ఉన్నారు, మా వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి ఒక ఆమె చేయడం జరిగింది. ఆవిడ బతికింది కూడాను. మిగతా వాళ్ళు అందరూ అక్కడికే చాలా వరకు స్పాట్ డెత్ అయ్యారు అనేసి ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు అక్కడ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో అక్కడ వాళ్ళందరూ స్టాంపింగ్లోనే కొంతమంది ఇదైపోయారు. చూస్తే కనుక ఈ ఘటన చేరాలనుకుంటే మాత్రం తదనుకున్న రహదారి సౌకర్యం కూడా లేదు, అంత టైట్ అంటే నేర రోడ్లు అన్నీ కూడా ఉన్నట్టు. మనం ఎంత నేర రోడ్లు ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇది నేర రోడ్లు. ఈ నేర రోడ్లో మరి ఇంత కార్యక్రమం అసలు ఊహించలేదు. ఇది భక్తులు కూడా ఇంత దీనికి వస్తారని మరి వాళ్ళు కూడా ఊహించి ఉంటారేమని నేను అనుకుంటాను, నిర్వాహకులు కూడా. మేమైతే ఊహించలేదు ఇంత లోనకి ఇంతమంది ఎలా వస్తారు అనుకున్నాము. వచ్చారు, అసలు మనకు తెలియదు. అసలు ఈ గుడికి కూడా ప్రాచుర్యం బాగా పొందినట్టు ఉంది, వచ్చారు. ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం కాబట్టి రావడం అయితే జరిగింది. తదనుకున్నటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నట్టు మీకు అనిపించింది అదే చూసినప్పుడు? ఏర్పాట్లు అంటే వాళ్ళు ఇంత దీనికి ఊహించి ఉంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు ఆ రైలింగ్ ఊడిపోయింది, అదే ఇలా ఊహించుకుంటే అది వేరే విధంగా ఉంటుంది కదా, స్ట్రాంగ్గా కట్టేవారు అంతే తప్ప మొత్తం మీద ఇంత క్రౌడ్ వస్తుందని ఊహించి ఉంటారని నేను అనుకుంటున్నాను. కనుక కార్తీక మాసం శనివారం, అందులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నటువంటి ఈ ఏకాదశి పర్వదినాన పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ రావడం జరిగింది. మరోవైపు చూస్తే ఈ దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకునేందుకు మాత్రం ఇక్కడ ఎటువంటి టికెట్ లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో భక్తులు రావడం జరిగింది. వెళ్ళే దారిలో మాత్రం తొక్కిసలాట జరిగింది. తిరిగి వచ్చే భక్తుల దగ్గర మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు కూడాను ఒక్కసారిగా పెద్ద మొత్తంలో భక్తులు లోపలికి వెళ్ళే క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగిందని మాత్రం ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయనకి మాత్రం స్పష్టమైంది. మరోవైపు ఫైర్ ఇంజిన్ కూడా స్పాట్లోకి చేరుకోలేనటువంటి ఒక నేరో రోడ్ అంటే ముందే ఆర్టీవీ చెప్పింది. ఈ దేవాలయ నిర్మాణంలో మాత్రం ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారని తెలియకపోవడమే ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం. ఈ రోజు మాత్రం ఈ తొక్కిసలాట్లో 12 మంది మృతికి మాత్రం కారణమైంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.